కడప అంటే వైఎస్ కంచుకోట. ఓ రకంగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగానే చెప్పొచ్చు. అలాంటి కంచుకోటలో టీడీపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుందా? ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టిందా? అసలు కడపలో ఏం జరుగుతుంది? ఎందుకు పొలిటికల్ హీట్గా మారింది? ఇదంతా కూడా మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందివ్వబోతుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి కార్పొరేషన్ మీటింగ్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేశారు. అప్పుడు ఆమె నిలబడే నిరసన వ్యక్తం చేసింది. అక్కడి నుంచి స్టెప్ ప్రారంభమైంది. కార్పొరేషన్లో కాకరేపుతున్నటువంటి ఈ సీన్ పుష్ప 2తో ఎందుకు పోలుస్తున్నామంటే, పుష్ప 2 సినిమాలో తన భార్య కోరిక మేరకు సీఎం ఫోటో తీసుకో స్వామి, హాల్లో పెట్టుకుంటా అంటుంది. ఎవరితో? అల్లు అర్జున్తో. ఆయన అక్కడికి వెళ్ళంగానే ఫోటోనా, స్మగ్లర్తోనా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. సో తన ఫోటో తీసుకోవడానికే నిరాకరించాడని అక్కడ సీఎం కుర్చీనే లేకుండా చేస్తే పోలా అని సీఎం కుర్చీ లేకుండా చేస్తాడు. ఇక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఏంటో తెలుసా? ఎక్కడైతే తన భార్యకు కుర్చీ లేకుండా అవమానించారో అదే చోట అతనికే కుర్చీ లేకుండా చేస్తే పోలా. ఇది ఇక్కడి కాన్సెప్ట్. చూశారా పుష్ప 2 సీన్ ఎలా రిపీట్ అవుతుందో కడపలో? ఆ దిశగా తన భార్యకు జరిగిన అవమానాన్ని ఓ రకంగా జీర్ణించుకోలేని ఆ నేత పావులు కదుపుతూ వస్తున్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏదైతే ఒకరు తన లేఅవుట్లో కాల్వ ఉండటం, అదేవిధంగా మరో నేత భూ ఆక్రమణలకు పాల్పడడం, ఇలా 7 కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈరోజు విజయవాడలో ఆ 7 టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారు విజయవాడకు పయనమైన పరిస్థితి. సీఎం చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకుంటున్నారు. ఆ దిశగానే మరికొందరిని తమ వైపుకు తిప్పుకునేందుకు టీడీపీ నేత ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆ వ్యూహాత్మక అడుగులు ఫలిస్తాయా లేదా అన్నటి విషయం పక్కన పెడితే, రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీకిలో ఉన్నటువంటి కొందరు నేతలు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. ఇందుకు ప్రధాన కారణం గతంలో మేయర్ చేసిన తప్పిదాలే ఇందుకు ప్రధాన కారణం ఉన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా బయట వినిపిస్తున్నాయి. ఏదైతే మేయర్ సురేష్ బాబును బలహీనపరచడమే వారి టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే మేయర్ను ప్రతిసారి ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు మేయర్ తమకు పని చేయలేదన్నటువంటి భావనతో, అనుకూలంగా వ్యవహరించలేనటువంటి భావనతో ఆయన్ని ఎలాగైనా దెబ్బతీయాలనే ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నటువంటి ఆరోపణలు కూడా కడప జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే వైసీపీలో ఉన్న కొందరు కోవర్ట్లు ఏకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఏదైతే టీటీడీ మాజీ బోర్డు సభ్యుడి ద్వారా కూడా కొంతమంది వైసీపీ కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఈ కార్పొరేటర్ను తమ వైపుకు తిప్పుకోవడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి టీడీపీ నేత మేయర్ సురేష్ బాబును పదవి నుంచి దించేసి మరొకరికి అవకాశం కల్పిస్తానంటూ కూడా ఆశ చూపారు. ఆ ఆశలో ఓ కీలకమైనటువంటి ఏదైతే వైసీపీలో కార్పొరేటర్గా ఉన్నటువంటి ఓ నేతకు కూడా ఫోన్ వెళ్ళింది. ఆ నేత ఏమన్నారంటే, తాను అక్కడున్న కార్పొరేటర్నే, ఇక్కడున్న కార్పొరేటర్నే, ఎక్కడున్న కార్పొరేటర్నే, నాకు అంతకు మించి వేరే పదవి రాదు కదా అన్నప్పుడు ఆ నేతకు నీకే మేయర్ పదవి ఇస్తామంటూ కూడా ఓ రకంగా ఓ నేత చెప్పినట్లు సమాచారం. అయితే ఇందుకోసం 1,30,00,000 లెక్క సిద్ధం చేసుకోవాలని కూడా ఆ నేతకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆ నేత కూడా అందరూ కార్పొరేటర్లు ఏదైతే కార్పొరేటర్లు దాదాపు 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో కనీసం మెజారిటీ 1/3 మెజారిటీ రావాలంటే ఖచ్చితంగా 30 మందికి పైగా కార్పొరేటర్లు అవసరం. అయితే 30 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరుతారో లేదో అన్న విషయం పక్కన పెడితే 36 మంది కార్పొరేటర్లను తీసుకొస్తే తాను 1,30,00,000 మీరు అడిగిన 1,30,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ బావ
చెప్పినట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో అటు మొత్తం మీద ఈ వ్యవహారం ఈ ఎపిసోడ్కు ప్రధాన కారణం వైసీపీలో ఓ కీలక నేతే, ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్గా వ్యవహరించినటువంటి ఆ నేత చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబును పదవిచ్యుతుని చేయడం కోసం అటు వైసీపీలోని కొందరు నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో మేయర్ సురేష్ బాబును బలహీనపరచాలి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తమ పదవులకు ఎక్కడ అడ్డంకి మారుతారో అన్నటువంటి భావన వారిలో పుట్టిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే వైసీపీకి సంబంధించినటువంటి కొందరు నేతలే ఇప్పటికే ఆ టీడీపీకి సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వెళుతున్నటువంటి కార్పొరేటర్లంతా కూడా పార్టీ మీద అభిమానం కోసం వెళ్తున్నవారు కాదు, వారంతా కూడా ఏదో ఎక్కడో ఓ చోట తప్పులు చేసిన వారే. అంటే ఓ రకంగా కొందరు భూములను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే మరికొందరు ఎక్కడో ఒక చోట అక్రమాలకు పాల్పడిన వారే. మొత్తం మీద 7 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు వెళ్తున్నారు. అయితే మరికొందరు కూడా ఇదే విధంగా క్యూ కడుతున్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అయితే మరికొందరు మాత్రం టీడీపీ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నటువంటి భావన కూడా అక్కడక్కడ వినిపిస్తున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఎవరైతే సిట్టింగ్ కార్పొరేటర్ల కొందరికి ఫోన్లు చేసి ఆయనే నేరుగా మాట్లాడినప్పటికీ కూడా కొందరు కార్పొరేటర్లు మాత్రం భవిష్యత్తులో తాముకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా వస్తామన్నటువంటి విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. అయితే మేమెవరు టికెట్లు ఇచ్చే విషయంలో భరోసా ఇవ్వడం లేదన్నటువంటి విషయం తెలిసి ఆ తర్వాత కూడా వారు వెనుకడుగు వేసినట్టు తెలిసింది. అయితే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టీడీపీ ఇప్పటికే 7 మంది కార్పొరేటర్లు ఏదైతే శ్రీనివాసులు రెడ్డి మాట్లాడి వారితో మంతనాలు జరిపి ఆ తర్వాత చంద్రబాబు సంవత్సరంలో కండువా కప్పేందుకు వారిని ఇప్పటికే విజయవాడకు తరలించారు. మరి కాసేపట్లో వారు టీడీపీ కండువా కప్పుకునే పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారంలో ఏదైతే మేయర్ సురేష్ బాబును బలహీనపరచడంతో పాటు మేయర్ సురేష్ బాబుకు ఘోరమైనటువంటి అవమానం, ఎక్కడైతే తన భార్యకు జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేనటువంటి ఆ నేత అదే రకమైనటువంటి అవమానాన్ని చేసి చూపించాలన్నటువంటి భావనలో ఉన్నారన్నటువంటి ప్రచారం కూడా కడప జిల్లా వ్యాప్తంగా వినిపిస్తుంది. ఆ నేపథ్యంలోని ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? వాటికి ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే జోక్యం చేసుకొని అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకవేళ టీడీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తే వైసీపీ ఎలాంటి అడుగులు వేయబోతుంది ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితిగా మారింది. కడప జిల్లాలో కడప రాజకీయాల్లో కూడా రసవత్తరంగా మారాయి, రంజుగా మారాయనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.